నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మీరు ఇక్కడ కెనడాకి రావటము, నార్త్ అమెరికాకి రావటము మాకేంటంటే మేమేమో మెటీరియల్ వరల్డ్లో అలా దొల్లుకుని వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. మీరు రావటము మమ్మల్ని మళ్ళీ ఆ స్పిరిచువల్ డైరెక్షన్లో కొంచెం మళ్ళీ తిప్పినట్టు జరుగుతుందన్నమాట. సో మీరు ఈ ప్రయత్నం తీసుకుని మీరు నార్త్ అమెరికాకి రావటం నాకు చాలా ఆనందంగాను చాలా సంతోషంగాను ఉందండి. సంతోషం అండి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేను చిన్నప్పుడు చదివింది ఏమో నాన్ హిందూ స్కూల్స్లో చదివానండి. అక్కడేమో కంటిన్యూస్గా ఒక నెగటివ్ ఇమేజ్, నెగటివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిందూయిజం చేస్తూనే ఉన్నారనమాట. అదేమో మైండ్లో ఎక్కిపోయింది కనిపించకుండా సబ్కాన్షియస్గా. దాంట్లోంచి బయటికి రావటానికి నాకు సుమారు 15-20 ఏళ్ళ దాకా అయిందండి. ఇప్పుడే ఈ లాస్ట్ 2 years కనే మళ్ళీ సంధ్యావనం చేయటం అంతా నేను మొదలుపెట్టాను అనమాట. సో ద క్వశ్చన్ ఏంటంటే అండి, ఇండియాలో ఉండే హిందూ యూత్ని ఇటువంటి నెగటివ్ ప్రొపగెండా దగ్గర నుంచి ఎలా వాళ్ళని కాపాడాలండి? మీ ప్రశ్నలో ఒక చాలా అద్భుతమైన లోతైన అంశం దాగి ఉంది. ఎందుకంటే ప్రిజుడిస్ అంటే పూర్వనిశ్చిత అభిప్రాయం అంటారు మన పారిభాషిక పదం. అది అంటే ముందే కొన్ని నిశ్చయాభిప్రాయాలు ఏర్పరచుకుని ఒక విపరీత ధోరణిలో చూస్తే గొప్ప విషయం కూడా తక్కువగానే కనబడుతూ ఉంటుంది ఇక్కడ. అలాగా తమ మతాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో ఇతర మతాలని తక్కువ దృష్టితో చూడడం అనేది పెట్టుకుని, ఎందుకంటే ఇతర మతాల్లో దోషం చెప్పకపోతే వీళ్ళు మతాన్ని మార్చలేరు. అందుకు ఇతర మతాల్లో దోషాన్ని చెప్పడం అనే దృష్టిని పెట్టుకుని మహోన్నతమైన విషయాలను కూడా అల్ప విషయాలుగా, ఉత్తమ విషయాలను దోష విషయాలుగా మనకి చూడడం అనేది పాశ్చాత్యులు చేసినటువంటి ఒక కుట్ర అనే చెప్పాలి. దాని ఫలితంగా మనకి విద్య నేర్పుతాం, ఆరోగ్యం ఇస్తాం అనేటువంటి నెపంతో ఆర్థికంగా సంపన్నమైనటువంటి సంస్థలు వచ్చి విద్యా సంస్థలు స్థాపించి సరి అయిన విద్యని చెప్పడంతో మాత్రమే ఊరుకోకుండా వాళ్ళు చేసిన పని ఏమిటంటే మనపై ద్వేషభావం కలిగేలాగా వాళ్ళు చేశారు. బాధాకరమైన అంశం ఏంటంటే ఇతర దేశాల్లో జరిగితే పర్వాలేదు, మన దేశంలో జరిగింది. స్వాతంత్రానికి పూర్వం ఇలాంటి అంశాలు చేశారంటే కొంచెం క్షమించవచ్చు. స్వాతంత్రం అంటూ వచ్చిన తర్వాత భారతీయ ప్రభుత్వాలు, భారతదేశ విద్యా విధానం ఒక జాగ్రత్త తీసుకోవాల్సింది. అది మనదైనటువంటి ప్రాచీన విద్యల్ని కూడా విద్యా విధానంలో చేర్చాలి. ఆ విషయంలో తప్పు చేయడం వల్ల, ఆ విషయాన్ని అధ్యయనంలో పెట్టకపోవడం వల్ల దురవగాహన చాలా ఏర్పడింది. మన ఇతిహాసాలు కానీ, మన పురాణాలు కానీ, అలాగే మనకున్నటువంటి ఆయుర్వేదము, అర్థశాస్త్రము, నీతి శాస్త్రము, ఇలాంటి అనేక అంశముల్ని కేవలం మతం అనే పేరుతో పక్కకు తోసేశారు. వాటిని అధ్యయనంలో పెట్టినట్లయితే తప్పకుండా మన దేశంపై, మన ధర్మంపై ఒక గౌరవం కలిగేది. దురదృష్టవశాత్తు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న విద్యా విధానంలో మనవైన విద్యల్ని అధ్యయనం చేయించకపోవడం అనే దోషం. దాని విషయంలో ఆలోచించాలి. మేధావులు ప్రత్యేకించి నిర్మలమైన మనస్సుతో ఆలోచించితే ఈ పని చేయగలరు. విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. అదేవిధంగా మాబోటి వాళ్ళం ప్రవచనాల రూపంలో మాధ్యమ రంగాన్ని వినియోగించుకుంటూ చేయగలిగినంత ప్రచారం చేస్తున్నాం. వాటి ప్రభావం కనబడుతోంది. కానీ ఇది సరిపోదు, విద్యా విధానంగా కూడా జరగాలి. ఇళ్లలో తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పాఠశాలల్లో ఆ విద్య నేర్పుతున్నారు కనుక మన ఇళ్లలో మనదైన విద్య నేర్పుదాం అనే ఉద్దేశంతో కొంత సమయం కేటాయించి మన సంస్కృతి, మన పరంపర పిల్లలకి నేర్పాలి. చాలా థ్యాంక్స్ గురుగారు. ఇప్పుడు మీరు చెప్పింది ఏమో మనం ఏం చేయాలి అంటే పేరెంట్స్ ఏం చేయాలి అనే ఒక యాంగిల్ కూడా చెప్పారు. చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, వాళ్ళు రిలీజన్ ప్రొపగేట్ చేసుకుంటున్నారు, దాని గురించి మనం మాట్లాడద్దు, ఎందుకంటే అది ఇట్స్ నాట్, అది మనకు సంబంధించింది కాదు అది. అయినా నేను అడగదలుచుకుంది ఏంటంటే అండి, ఒక ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ నుంచి ఇటువంటి ఇంటర్వెన్షన్ ఏమైనా రావాలా? అంటే యూ కెన్ ప్రొపగేట్ యువర్ రిలీజన్, అయినా నా రిలీజన్ని తప్పు చెప్పే హక్కు నీకు లేదు అనే ఒక రిలీజన్ గురించి ఇంకొక రిలీజన్ తప్పుగా మాట్లాడకూడదు అనే అటువంటి ఒక లెజిస్లేషన్ కానీ అటువంటి ఒక ఆస్పెక్ట్ కానీ వస్తే బాగుంటుందా? దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి?
మీ ప్రశ్నలో మంచి సమాధానం ఉన్నది. ఇది జరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మత ప్రచారం అనేది ఒక మానవీయ హక్కు కింద మనం చెప్తున్నాం. చాలా సంతోషం. అన్ని మతాలు వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవడం వరకు బాగుంటుంది. కానీ అన్య మతాల గురించి నింద చేయకుండా ఏ మతము మార్పిడి అనేది చేయలేదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఒకడొక మతం నుంచి మారాడు అంటే తన పూర్వ మతంపై అగౌరవమో దురభిప్రాయమో ఏర్పడడం వల్ల మారతాడు. వాడికి అగౌరవాన్ని దురభిప్రాయాన్ని కలిగించాలని ప్రయత్నిస్తూ ఉంటారు మత ప్రచారకులు. అలా కాకుండా తమ మతంలో చెప్పిన గొప్ప విషయాలు మాత్రమే చెప్తూ ఉంటే అది విన్నటువంటి వాళ్ళు వాళ్ళ మతం మారకుండానే ఆ గొప్ప విషయాన్ని స్వీకరించి చక్కగా ఉండవచ్చు. ఎందుకంటే మన వేదంలోనో మాట ఉంది, ఆనో భద్రాహ క్రతవో యాంతి విశ్వతః అని. అంటే లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ అని. అన్ని వైపుల నుంచి మంచి విషయాలు వస్తే స్వీకరించవచ్చు, కానీ దాని ఇతర మతంలో మారనక్కర్లేదు. అందుకే వాళ్ళు ఏంటంటే మంచి విషయాలు చెప్తే వీళ్ళు స్వీకరిస్తారు, కానీ మతం మారని ఉద్దేశంతో ఇతర మతాలు నిందిస్తుంటారు. కనుకనే ఒక నాగరిక సమాజంలో మత ప్రచారానికి స్వేచ్ఛ ఇవ్వడం అనేది ఎంత అవసరమైనదో, అదేవిధంగా అన్యమతాల మనోభావాలు దెబ్బతినడం కానీ, అన్యమతాలపై ఒక విధమైనటువంటి మేధాతనంతో కూడిన దాడి జరగడం కానీ అది మాత్రం క్షమించరానిదే. ఈ విషయంలో అంతర్జాతీయంగానే కొన్ని నియమాలు ఉండాలి, ఒక దేశానికి మాత్రమే కాకుండా. దాని విషయంలో అంతర్జాతీయ ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే ఒక మతాన్ని విమర్శించవచ్చు, ఎవరి భావస్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది అని అనవచ్చు, కానీ ఆ మతాన్ని విశ్వసిస్తూ కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అది దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే వారి యొక్క మేధస్సుని ప్రకటించడానికి ఎంత స్వేచ్ఛ ఉందో ఇతరుల హృదయాన్ని గాయపరచకుండా ఉండే బాధ్యత కూడా అంతున్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కోట్ల కొలది ఆరాధించేటువంటి దేవతల్ని పట్టుకుని అవమానిస్తూ ఉంటూ మేము మేధావులు, మాకు భావస్వేచ్ఛ ఉంది అంటే వాళ్ళని నోటుకొచ్చిన పదజాలంతో వీళ్ళు కానీ విమర్శిస్తే తట్టుకోగలరా? అందుకు మత స్వేచ్ఛకి ఇంకొకరి మనస్సు గాయపరచకుండా ఉండే బాధ్యతకి మధ్య ఉన్న సున్నితమైనటువంటి సమన్వయాన్ని, ఆ సున్నితమైన భేదాన్ని గ్రహించాలి. ఆ విధంగా అంతర్జాతీయంగానే ఒక మార్పు రావాలి. చాలా థ్యాంక్స్ గురుగారు. ఇప్పుడు మూడో ఆస్పెక్ట్ ఏంటంటే కమ్యూనికేషన్. అంటే మిగతా మతం వాళ్ళు వచ్చి హిందూయిజం గురించి చెడుగా చెప్తున్నప్పుడు జనరల్ పబ్లిక్, మన హిందువులు అవుట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పొలైట్నెస్ వాళ్ళేమో తిరిగి దాన్ని అలా చెప్పద్దు అని చెప్పడానికి కూడా హెసిటేట్ చేస్తున్నారు. ఇప్పుడు కామన్ హిందూస్ వాళ్ళకి ఒక మెసేజ్ విన వెళ్ళాలా అండి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాళ్ళ గురించి ఏం తప్పుగా చెప్పొద్దు, అయినా మీ గురించి వాళ్ళు తప్పుగా చెప్తే నాయన మీరు మా గురించి తప్పుగా చెప్తున్నారు, అలా చెప్పకూడదు అని కామన్ హిందూస్ షుడ్ దే స్పీకప్ అండి. సామాన్య హిందువులకి ఆ విధమైన ప్రతిఘటించేటువంటి ప్రేరకాన్ని కలిగించాలి తప్పకుండా. ఎందుకంటే అందులో కేవలం విశ్వశాంతే ఉంది తప్ప మా మతం గురించి చెడుగా చెప్పదని అడగడంలో తప్పేమీ లేదు. మనం ఇందులో ఇంకో నిందించట్లేదు, మనల్ని మనం రక్షించుకునే ప్రయత్నిస్తున్నాం. ఆత్మరక్షణ ఎప్పుడూ దోషం కాదు, ఇతరులను ఆక్రమించడమే దోషం. కనుక మనల్ని మనం, మన ధర్మం అవునా సరి అయినది అవునా కాదా అనే సందేహం కలగడం కాదు. మన ధర్మం గురించి అవతలవాడు విమర్శిస్తే మాత్రం తప్పకుండా ప్రతిఘటించాలి. అది మేధస్సు రూపంలో కావచ్చు, లేదా 10 మంది కలిసి ప్రతిఘటిస్తే అప్పుడు వాళ్ళు తప్పకుండా వాళ్ళు నోరు మూస్తారు. ఇది ప్రతి హిందువుకి బాధ్యతగా నేర్పవలసిన సమయం వచ్చింది. చాలా థ్యాంక్స్ గురుగారు. ఇప్పుడు గవర్నమెంట్స్ అండి, ఇండియన్ గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ కానీ, వాళ్ళు హిందూ విషయాల మీద ఏమైనా వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు మీలాంటి పెద్ద గురువుల్ని వాళ్ళు కౌన్సిల్ చేస్తున్నారా? మీ అడ్వైస్ తీసుకుంటున్నారా? అడ్వైస్ తీసుకోవాలా? ఎంతవరకు తీసుకుంటున్నారు? ఇంకా ఎంత తీసుకోవాలి? దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? కేవలం అడ్వైస్ తీసుకోవడం అనేటువంటివి సలహా సంఘాలు పేర్లకు మాత్రమైతే ఉన్నాయి, కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం సరి అయిన సలహా సంఘాలను సంప్రదించడం లేదని చెప్పాలి. ఎందుకంటే అనేక మంది ధర్మాధికారులు ఉన్నారు, వాళ్ళతో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం జరగడం లేదు. ఉదాహరణకి మొన్న నా మధ్య కొన్ని ఆలయాల్లో స్త్రీలకు ప్రవేశం లేదు అని ఉన్నటువంటి ఆనవాయితీ కలిగిన ఆలయాల్లో గర్భాలయాల్లో స్త్రీలు కూడా ప్రవేశించవచ్చు అనేటువంటి తీర్పునిచ్చింది ప్రభుత్వం. మరి మసీదుల్లో వాటిల్లో స్త్రీలకు ప్రవేశం లేదు, వాటి విషయంలో తీర్పు ఇవ్వరు ఏమిటి అంటే ఆ ముస్లిం మతాల విషయంలో మేము కలగజేసుకోం అన్నారు. మరి ఈ మతం విషయంలో ఎలా కలుగజేసుకుంటున్నారు? ఇక్కడ దానికి సంబంధించిన ధర్మాధికారులు, ఎందుకంటే ఒక ఆలయానికి ఒక పరంపర ఉంటుంది, ఒక 1000 ఏళ్ల నుంచి ఆలయం ఏర్పరిచిన పద్ధతి ప్రకారం పరంపర ఉంటుంది.
అక్కడ ప్రతిష్ఠ చేసిన విధానం, మంత్రం, యంత్రం, ఆగమం, దీన్ని అనుసరించి కొన్ని నియమాలు ఉంటాయి. ఎందుకంటే ఉత్తరాదిలో విశ్వనాథ మందిరం, అలాగే పూరి జగన్నాథ స్వామి ఆలయం, ఇలాంటి గర్భాలయాలకు స్త్రీలు కూడా వెళుతూ ఉన్నారు. మరి కొన్ని ఆలయాల్లో మాత్రం ఎందుకు వెళ్ళనివ్వట్లేదంటే ఆ ఆలయం ప్రత్యేకత ఏమిటి, ఆలయం పద్ధతులు ఏమిటి, ఇవి తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడున్న దేవత బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నటువంటి దేవత అయితే నియమం ఉంటుంది. ఉదాహరణకు అయ్యప్ప స్వామి లాంటివి. కనుక దేవతా స్వభావం ఏమిటి, ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలకు తెలుస్తాయి. అవి తెలియకుండా రాజకీయాల్లాగే మతాన్ని కూడా చూడడం ఒక దోషం. అలాంటి చూపే సమానత్వం ఉంటే ఇతర మతాల విషయంలో కూడా కలగజేసుకోవాలి. వాళ్ళకేమో మత పెద్దల యొక్క అభిప్రాయాలను అనుసరిస్తారా, మన విషయంలో వచ్చినప్పటికల్లా మత పెద్దల సలహాలు అక్కర్లేదా? ఇటువంటి ద్వంద్వనీతి అనేటువంటిది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. దాన్ని ప్రజలు ప్రతిఘటించాలి. చాలా థ్యాంక్స్ గురుగారు. ఇప్పుడు కెనడాలో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, యూరోప్లో కానీ ఏ కంట్రీస్లోని చర్చ్ విషయం మీద గవర్నమెంట్కి ఎటువంటి కంట్రోల్ లేదు, నెంబర్ 1. రెండోది, వాళ్ళకి ఆల్ దర్ యాక్టివిటీస్ ఆర్ ట్యాక్స్ ఫ్రీ. అలా ఉన్నప్పుడు అదే పరిస్థితి ఇండియాలో కూడా చర్చెస్కి, మాస్క్స్ మీద గవర్నమెంట్ కంట్రోల్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో హిందూ టెంపుల్స్ మీద మటుకు ఎందుకు ఇంత గవర్నమెంట్ కంట్రోలు? ఇది 60 ఏళ్ళగా జరుగుతూనే ఉంది. ఇది ఎప్పుడు ఆగుతుంది, ఎప్పుడు ఆగాలి? సో ఈ గవర్నమెంట్ కంట్రోల్ ఆన్ టెంపుల్స్ అండి, దీని గురించి మీ అభిప్రాయం ఏంటండి? అది ఒక నిజానికి ఒక దౌర్భాగ్యం, ఒక శాపమనే చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే దీన్ని బట్టి హిందూ ధర్మాన్ని చాలా దెబ్బతీయడం అనేది ఒకటి జరుగుతోంది ఇక్కడ. ఈ ప్రభుత్వం జోక్యం అనేటువంటిది నివారించాలి. దేవాదాయాల్ని వీటిని నిగ్రహించుతాం, నియంత్రిస్తాం అనేటటువంటి ఉద్దేశంతో ఆ నెపంగా పెట్టి తమ అధీనంలోకి తీసుకున్నారు. అయితే ప్రజల్లో ఒక గొప్ప చైతన్యం రావాలి. వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగలగాలి. ఎందుకంటే మనమైనటువంటి ఆలయాలకి ఒక ధార్మిక మండలి అంటూ ఏర్పాటు చేయాలి. ఆ ధార్మిక మండలిలో కూడా సంప్రదాయము, శాస్త్రము తెలిసిన వాళ్ళు ఉండాలి. కేవలం పదవుల్లో ఉన్నవాళ్ళు, సంపన్నులు మాత్రమే కాకుండా అలాంటి ఒక ధార్మిక మండలి అధీనంలో ఆలయాలు ఉండాలి. వైష్ణవాలయాలు వైష్ణవాగం పండితుల చేతిలో, శైవాలయాలు శైవాగం పండితుల చేతిలో ఉండాలి. వాటి బట్టి ధర్మం ప్రకారంగా జరిగేటట్టు చూసుకోవాలి. అంతేగాని ప్రభుత్వం యొక్క పెత్తనం మాత్రం ఆలయాల మీద ఉండడమే ధర్మానికి పెద్ద దెబ్బ. ఆ విషయంలో ప్రజల్లో ఇంకా జాగృతి రావాలి. బాధాకరమైన అంశం ఏంటంటే మన దేశంలో మేధావులు కానీ, మాధ్యమ రంగం కానీ కనబడుతున్న అన్యాయాన్ని కూడా కనీసం ఒక వ్రాతతోనో ఒక మాటతోనో చెప్పడం లేదు. అది ఇతర మతాల విషయంలో చాలా సానుభూతిగా, సానుకూలంగా ఉంటారు. మన విషయాలకు వచ్చేటప్పటికల్లా మాధ్యమ రంగానికి కూడా సానుభూతి లేదు. ఇది మత దృష్టితో చూడక్కర్లేదు, కనీసం మానవతా దృష్టితో పరిశీలించినప్పటికీ కూడా వాళ్ళే ఎందుకు ఈ వైషమ్యం ఒకే దేశంలో భిన్న మతాల మధ్య అని ప్రశ్నించడం లేదు. మన మాధ్యమ రంగం కూడా మేము మానవతావాదంతో ఆలోచిస్తాము అని మాట్లాడుతూ హిందూ మతాన్ని కొల్లబొడుస్తున్నారు, మాటలతో కానీ ఇంకో రకంగా కానీ. ఇతర మతాల గురించి నోటికి ఎత్తట్లేదు. కారణం, ఏదైనా సహించుతాడు హిందువు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. పాశ్చాత్యులు పాలించేటప్పుడు కలిగిన అణచివేత ఎంతుందో అంతకు మించినటువంటి అణచివేత ప్రజాస్వామ్య భారతదేశంలో కనబడుతుంది. ఇది బాధాకరమైన అంశం. ప్రజల్లో నిద్రాణ స్థితి నుంచి బయటపడాలి. ఆ విధమైన ప్రయత్నం దీనిపై మంచి అభిప్రాయం కలిగిన మేధావులు బాగా చేయాలి. చాలా థ్యాంక్స్ గురుగారు. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇటీవల ఒక లాస్ట్ 10 yearsగా చూస్తున్నాము ఈ చర్చ్ సంబంధించిన విషయాల్లో హిందూ ప్రాక్టీసెస్ని చాలా బాగా కాపీ చేస్తున్నారు. హారతి దగ్గర నుంచి చెప్పండి, అన్ని విషయాలు కాపీ చేస్తున్నారు. ఇంత కాపీ చేసేట్టుగా ఉంటే అసలు మతం మారాల్సిన అవసరమే ఉంది. వాళ్ళు మన ప్రాక్టీసెస్ని కాపీ చేయటం కరెక్టా? తర్వాత మొన్న విష్ణు సహస్రనామం గురించి చూస్తుంటే ఒక ఆన్లైన్ ఒక కొత్త వీడియో వచ్చింది. వేరే ఏదో మత సహస్రనామం అంట. సో ఎగ్జాక్ట్ మన సాంస్క్రిట్ వర్డ్స్నే అక్కడ దేవుని మటుకు వాళ్ళ దేవుని పెట్టినట్టు చెప్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటండి? డాక్టర్ పిఏ ఓక్ అని ఒక చరిత్రకారుడు ఒక మాట అన్నాడు, ఆల్ రిలీజియన్స్ ఆర్ సేమ్ బికాజ్ ఆల్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ హిందూయిజం అని. చాలా గొప్ప మాట చెప్పాడు ఆయన. ఎందుకంటే సృష్టిలో ఏ మతం యొక్క మంచి విషయం అనేది మీరు పరిశీలించండి, అది తప్పకుండా వేదంలోనూ ఇతిహాస పురాణాల్లో కనబడి తీరుతుంది. అంటే ఇతర మతాలు కొత్తగా ప్రపంచానికి చెప్పేదేమీ లేదు.
అంతకు ముందే మన ధర్మంలో చెప్పబడ్డాయి. అయితే మన ధర్మం చదివి వాళ్ళు చెప్పారని చెప్పక్కర్లేదు, కానీ వాళ్ళకి ఇవాళ తోచిన ధర్మాలు యుగాల క్రితం ఋషులు చెప్పారు. అయితే మన ధర్మంలో ఉన్నటువంటి ప్రత్యేకత అన్ని వర్గాల వాళ్ళని అందుకునే విధంగా మన వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ సహస్రనామాలు కానివ్వండి, పూజలు, పునస్కారాలు, మొక్కుబళ్ళు, తలనీలాలు ఇవ్వడాలు, హారతి ఇవ్వడం, దీపం పెట్టడం, నమస్కారం చేయడం, ఇవన్నీ హిందూ మతంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు. అలాగే యోగం, జ్యోతిషం, వాస్తు, ఇవన్నీ హిందూ మతాల అంతర్భాగాలు. ఇవి సామాన్య జనుల మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి. వాటిని వాళ్ళు వదులుకోలేకపోతున్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు వదులుకోలేరు గనక, మన ధర్మంలోకి మారడం కష్టం గనక, వీటినే మన ధర్మంలోకి లాగేసుకుంటే వాళ్ళని మన ధర్మంలోకి లాక్కోవచ్చు అని ఒక భయంకరమైనటువంటి కుత్సిత బుద్ధితో చేస్తున్నటువంటి పని ఇది. ఉదాహరణకి మన దేశంలో మహాశివరాత్రి జరుగుతూ ఉంటుంది. అందరూ శివాలయాలకు వెళ్తూ ఉంటారు. సామాన్య జనుల మొదలుగు పండితుల వరకు శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేస్తుంటారు. ఇప్పుడు మతం మారిపోయిన వాళ్ళకి శివరాత్రి నాడు అభిషేకం చేయడం అనేది కుదరదు. కానీ వాళ్ళకి ఇంతవరకు ఉన్నదాన్ని పీకుతూ ఉంటుంది మనస్సు, అభిషేకం చేయాలి అని. అప్పుడు వాళ్ళని ఆకర్షించడానికి ఏం చేశారంటే, వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో అభిషేక పండుగలోని పెడుతున్నారు. కానీ మీరు చెప్పినట్టు ఇవే పెట్టుకునే గడికి అక్కడికి ఎందుకు వెళ్ళడం? కొందరు అంటూ ఉంటారు, వేదాల్లోనే మా మత ప్రవక్త గురించి, మా మతం గురించి చెప్పారండి అని, కనుకనే మా మతాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు భారతదేశంలో. ఆ మాట మీరు మా దేశంలో చెప్పడం కాదు, మీ దేశాల్లో ఆ మతం ఉన్నటువంటి ప్రధాన మత కేంద్రాల్లో, ఉదాహరణకి వాటికన్ సిటీ మొదలైన వాటి నుంచి ప్రకటించమనండి సాధికారికంగా, వేదాల నుంచే మా మతం వచ్చింది అని చెప్పనండి. అక్కడ చెప్పరు, మన దేశ ప్రజలను వంచడానికి మాత్రమే చెప్తున్నారు. అయితే దీనివల్ల ఒక ప్రమాదం ఉన్నది. ముందు మనం నేర్చుకుంటున్నారు, మనం వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇప్పటి తరానికి తెలుస్తుంది మనదే అక్కడికి వెళ్ళింది అని. ఇప్పుడు మీరు చెప్పారు కనుక, మన విష్ణు సహస్రనామం మనకి ఇప్పటివరకు అలవాటు కనుక, కొత్తగా వాళ్ళు సహస్రనామం తెచ్చారు కనుక మనదే అక్కడికి తెచ్చారని తెలుస్తుంది. కానీ ఒక తరం మారిపోతుంది, రెండో తరం మారుతుంది. ఆ రెండో తరం వచ్చేటప్పటికల్లా వెంటనే వాళ్ళ హిందువుల నుంచి ఇది వచ్చింది అని చెప్పకుండా ఇది మనదే అనే భావం అక్కడికి ప్రబలిపోతుంటుంది. అలాంటి భయంకరమైన ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. మొదటి తరంలో మారిన వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉంటూ ఉంటారు, కానీ తర్వాత తరాల వాళ్ళైనా మన వాళ్ళు అయిపోతారు అనేటువంటి తీవ్రమైన భయంకరమైన విజయంతో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఇది. లేకపోతే యోగా హిందువులకు సంబంధించింది, కానీ ఆ మాట చెప్పకుండా ఇది హిందువులది కాదు యూనివర్సల్ అనే మాట చెప్తున్నారు. అంటే వాళ్ళకి అది పనికొచ్చింది ఎప్పుడో అది తీసుకుంటున్నారు, అది హిందువులది కాదు అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి. ఇది హిందువు గుర్తించాలి. యోగా లాంటి విషయాలు హిందువులకు పేటెంట్ తీసేసుకోవాలి ముందుగానే. కనుక మనవైనటువంటి ఏవున్నాయో అవన్నీ హిందువులవి అనే విధానం ముందు అలవాటు చేయాలి. తల్లిదండ్రులు చేసిన పెద్ద తప్పు ఏమిటంటే, పిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తారు, డబ్బు సంపాదిస్తారు అనుకుంటున్నారు తప్ప ఇవి నేర్పడం లేదు. అదే కానీ ఒక క్రైస్తవుడి గృహం చూస్తే బైబిల్ లేకుండా ఉండదు, కానీ భగవద్గీత లేని హిందూ గృహాలు చాలా ఉన్నాయి. అంతేకాదు ఒక ఇస్లాం వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు నమాజ్ చేస్తారు, సాధన చేస్తారు. హిందువులకు చిన్నప్పటి నుంచి ఏమీ తెలియకుండా పెంచుతున్నారు. పైగా ఈ వయసు నుంచి వాడికి ఎందుకులేండి అని ఒక ధోరణి ఏర్పడింది. ఇది కూడా ఒక ప్రమాదకరం అవడం వల్ల మనమేమిటో పరాయివేమిటో తెలియకుండా మనవి పరాయి వాళ్ళు తీసుకుంటే అవి వాళ్ళవనే పరిస్థితి ఏర్పడుతుంది. కనుకనే ఇప్పుడు ఒక పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మనవుగా నిలుపుకోగలగాలి. చాలా థ్యాంక్స్ గురుగారు. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఇటువంటి విషయాల్ని గురువులైన మీలో మిగతా పెద్ద గురువులతో డిస్కస్ చేసి ఇలా కాపీ చేయకూడదు, మన హిందూ ప్రాక్టీసెస్ని కాపీ చేయకూడదు అని అలా ఏమైనా జరగచ్చా అండి? జరగటం పాసిబులా? జరగాల? దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? జరగవలసిన అవసరం ఉందండి. ఈ మధ్యకాలంలో హిందువుల్లో పెద్దలైనటువంటి వారు, మతాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, అదేవిధంగా ప్రజలను చైతన్యపరుస్తున్న పెద్దలు కానీ, వీళ్ళందరూ ఇప్పుడు సమిష్టిగా ఒకటవుతున్నారు. ఇది ఆనందించవలసిన విషయం. వీరికి పరంపరాగతమైన శంకరపీఠాల వంటి వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయం కూడా చాలా గొప్ప విషయం. నేను కూడా పెద్దలతో సంప్రదించి వీటిని అనుకరించకూడదు అనే విషయంలో ఒక గట్టిదైనటువంటి విధానం తెచ్చే ప్రయత్నం తప్పకుండా చేయాలి. మంచి సూచన మీరు ఇచ్చారు. ఈ కోణంతో కూడా ఒకసారి చెప్పి ఆ వైపు నుంచి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. గురుగారు, ఒక 2 లైన్స్ టు మీ ప్రవచనానికి చాలామంది వచ్చారు. ఇక్కడ రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి మీ చిన్న మెసేజ్ ఏమైనా ఉంటే చెప్పగలుగుతారా? వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. రానివారు వారి అవకాశాలు బట్టి ఉంటాయి. కానీ ఇప్పుడు నా ప్రవచనాలే కాదు, మన ధర్మానికి సంబంధించిన అనేక అంశాలు
రకరకాల మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉన్నాయి. ట్రెడిషనల్ మీడియా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అందుబాటులో ఉన్నాయి. కావాలనుకున్న వాడికి ఎప్పుడూ లభిస్తూనే ఉంటుంది. అందుకు మనందరం మన సంస్కృతి మూలాలు తెలుసుకోవడం నా బాధ్యత అని గ్రహించి మీకు లభిస్తున్నటువంటి మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని గ్రహించుతూ వాటికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైనా మీ పరిసర ప్రాంతాల్లో జరిగితే వ్యక్తిగా హాజరవ్వడం, వాటిని ఆదుకోవడం, చక్కగా జరిగేలా చేయడం అనే బాధ్యత తీసుకున్నట్లయితే మన ధర్మం మన తర్వాత తరాల వరకు మిగల్చగలం. ఇదే అభ్యర్థన, ఇదే నా తరపున వారికి స్నేహపూర్వకంగా ఇచ్చే సందేశం. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం. ఒక మనది అని చెప్పడానికే చాలామంది ఆ బేసిక్ ధైర్యం లేకపోతుంది. అది నాకు చాలా ఇదిగా ఉందన్నమాట. ఇప్పుడు లోకల్గా నేను మన కమ్యూనిటీ కానీ, తమిళ్, కన్నడ, మలయాళ కమ్యూనిటీ కానీ అయినా మీరు ఎవరి గురించి తప్పుగా అనొద్దు. మీ గురించి తప్పుగా అంటే మటుకు ప్లీజ్ దయచేసి ఓపెన్ చేసి నో అలా చెప్పొద్దు, ఆ ఒక్క మాట చెప్పండి నాయనా అని ప్రయత్నం చేస్తాను.